హలో ఎవ్రీవన్. విశాఖ సమ్మిట్ ఇప్పుడు గేమ్ చేంజర్ అంటున్నారు. ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉండబోతుందో ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో జకీర్. సార్, ఈ సమ్మిట్ ఎలా ఉండబోతుంది? ఈ సమ్మిట్ ఆల్రెడీ ఈ గడిచిన 16 నెలలో 15 నెలలో అయింది. ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ ఏది కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అయితే ఏదైతే సూపర్ 6లో హామీలు ఇచ్చారో అది నెరవేర్చే దిశగా ఒక్కొక్కటిగా చేసుకెళ్ళేసరికి ప్రతిపక్ష హోదా కూడా లేని వాళ్ళకు కూడా నోర్లు మూయించే స్థాయి తీసుకొచ్చేశారు, ఒక్కొక్కటి ఇస్తూ. ఇకపోతే పెట్టుబడులే ప్రధానంగా, ఎందుకంటే రాష్ట్రం ఒక్కసారి 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ప్రతీది కూడా ఎలా రాబట్టాలి, ఎలా చేయాలి, ఏంటి అనే దాని మీద అనుక్షణం ఇదే చర్చ. ఈ చర్చలో ఉన్నారు, ఈ డిస్కషన్లో ఉన్నారు కాబట్టే వీళ్ళు ఎవరెవరు ఎన్ని వాగుతున్నా, ఎన్ని మాట్లాడుతున్నా, ఎన్ని అవాకులు చవాకులు చేస్తున్నా వాళ్ళని ఎవరిని అరెస్టులు చేయట్లేదు. వాళ్ళ పాత కేసులో చాలు వాళ్ళు అరెస్ట్ చేయడానికి, బట్ అరెస్ట్ చేయట్లే. ఓకే, పెట్టుబడులు తీసుకొచ్చి తద్వారా రెవెన్యూ జనరేట్ చేస్తే అన్నీ. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, దాన్ని రెవెన్యూ అంత ఎవరిని ఊహించగలరా? హైదరాబాద్ ఒక్కటి చాలు తెలంగాణకి, మొత్తాన్ని నడిపించగలదు. దీని మీద వచ్చే ట్యాక్స్లు కానీ, దీని మీద వచ్చే పెట్టుబడులు కానీ. సో అలాగా విశాఖ అని ఒక ఐటీ హబ్ కానీ, అమరావతిని ఒక కొత్త రాజధానిగా, అన్ని హంగులతో కూడిన రాజధానిగా సరిపోదు, మిగతా జిల్లాలకు కూడా అన్ని విస్తరించేలాగా ఏదైతే గత 13 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో, 9 కోస్తా ఉమ్మడి జిల్లాలు, 4 రాయలసీమ ఉమ్మడి జిల్లాలు కలిపి 13 జిల్లాలకు కూడా ఏదో ఒకటి పరిశ్రమలు పెట్టాలి. ఉభయ గోదావరి జిల్లా ఆక్వా రిఫైనరీ, అమరావతి క్వాంటము, యూట్యూబు, ఏఐకి సంబంధించింది, విశాఖ గూగుల్ కానీ రేపు కూడా మరలా రేపు మీరు అన్నట్టు November 14th భారీగా రాబోతున్నారు. 72 స్పెషల్ స్పీకర్స్ వస్తున్నారంట. స్పీకర్స్ అంటే అన్ని రంగాల్లో నిష్ణాతులు, అంటే ఒక్కొక్క రంగం సంబంధించిన, ఏఐకి సంబంధించిన వాడు ఒకడు, టెక్నాలజీకి సంబంధించిన వాడు ఒకడు, గ్రీన్ హైడ్రోజన్ ఒకరు, పవర్ గ్రీన్ కన్జంప్షన్ పవర్ బ్యాటరీకి సంబంధించి, ఇలా అన్ని రకాల రంగాలకు సంబంధించిన ఎంటర్ప్రీనర్సు, పవర్ఫుల్ స్పోక్స్ పర్సన్ కూడా రాబోతున్నారు. ఆ సమ్మిట్లో సుమారుగా ఒక $10 లక్షల పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ $10 లక్షల గాను సుమారుగా 400 MOAలు, మెమొరాండమ్ ఆఫ్ యాక్సెస్ ఏదైతే ఉందో అది చేయించుకోబోతున్నారు. అంటే ఒప్పంద పత్రం. ఓకే, అది కానీ 400లో పోయండి, 300 పోయాయి, 100 అవుతాయిగా, 500 ఆర్భాటం అంటున్నారుగా. ఈ లోపల ఎంత గ్రౌండ్ వర్క్ చేశారంటే మంత్రి లోకేష్ గారు లండన్, స్విట్జర్లాండ్, మలేషియా, దుబాయ్, ఓకేనా, యూరోపియన్ కంట్రీస్ కూడా వెళ్ళొచ్చాడు ఆయన. ఓకే, వీళ్ళేమనుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి ప్రతి దగ్గరికి కూడా ముందు ప్రవాస భారతీయులు, ఎస్పెషల్లీ ప్రవాస ఆంధ్రులు ఎవరో ఏ పొజిషన్ ఉన్నారు వాళ్ళని పిలిపించడం, మాట్లాడడం, మీ కంపెనీ ఏంటి, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో కానీ ఎక్కడైనా మీకు అనుకోని ప్రదేశంలో పెడుతుందా, లేదు బెంగళూరు దగ్గరలో కావాలి, కర్నూలు అనంతపురం మధ్యలో మీకు హబ్గా ఒకటి పెడతాం, అక్కడ పెట్టుకోండి. ఎక్కడికి వెళ్ళినా ఇదే, వేరే థాటే లేదు. మీ వల్ల ఏదైతే చెప్పండి, మా వల్ల ఏం కావాలని మేము చేస్తాం. ప్రభుత్వం తరపున ల్యాండ్ కావాలా తీసుకోండి, మోదీ గారు ₹1 ఏదో ల్యాండ్ ఇచ్చారట అప్పుడు, అలాగే ఈయన కూడా ఇస్తామంటున్నాడు, తీసుకోండి. ఏదో మా సొంత లబ్ధి కోసం కాదు, చిరస్థాయిగా పేరు ఉండిపోవాలి, అందరికీ నోటికి 5,000 వెళ్ళాలి. సుమారుగా ఒక 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్ పెట్టుకుంటే కనీసం 5 లక్షల ఉద్యోగాలైనా వస్తాయి నెక్స్ట్ ఇయర్ లోపు అనే టైంలో వెళ్తున్నారు. ప్రతిదీ కూడా ఇప్పుడు నెల్లూరు, కృష్ణపట్నం ఏదో అని అన్నారు, దానికి మేము కృష్ణ పోర్ట్ డెవలప్ చేసామన్నారు. ఎవరు? వైసీపీ వాళ్ళు. జస్ట్ రోడ్ వేసారంతే. బట్ దాన్ని యూటిలైజ్ చేసుకొని ఈరోజు BPCL ప్రాజెక్టు మనకు రాబోతుంది, సెంట్రల్ గవర్నమెంట్ మనకే ఆమోదించేసింది. నెక్స్ట్ సెమీ కండక్టర్స్ది ఉంది. సెమీ కండక్టర్స్ది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఎక్కడ పెట్టాలి భారతదేశంలో అని ఆలోచిస్తే 3 ప్రదేశాల్లో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో ఒకటి పంజాబ్, రెండోది ఒరిస్సా, మూడోది ఆంధ్రప్రదేశ్. మిగతా రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు రాబట్టుకోలేకపోయి, ఎందుకు సాధించుకోలేకపోయి? దట్ క్రెడిట్ గోస్ టు అగైన్ మంత్రి లోకేష్ గారే. ఈరోజు అందరూ ఏ లొకేషన్ అయితే అంత ఇదిగా అన్నారో, అదేదో తెలుగులో సామెత ఉంది, నవ్విన నాపచేనే పండుతుంది అన్నట్టుగా ఈరోజు ఆయన చుట్టూ అన్ని తిరుగుతుంది, ఆయన చుట్టే సమీకరణాలు కూడా జరుగుతుంది. ఆయన ఆ స్టేటస్, ఆ రేంజ్ తెచ్చుకున్నాడు. ఆయన ఒక కార్యకర్తగా స్టార్ట్ అయిన కెరియర్ ఈరోజు మంత్రి లోకేష్ అంటే ఎంతగా ఇమేజ్. నిన్న మొన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు, ఎక్కడో ఒక వేరే అంటే
వేరే వాళ్ళు తక్కువ చేయాలనే ఉద్దేశం కాదు. అంటే ఆయన ప్లస్ ఏంటంటే ఆయనలో ఉన్న ఉత్సాహం అలాగే ఉంది, ఏజ్ ఫ్యాక్టర్ కూడా అలాగే ఉంది. ఇప్పుడున్న టీడీపీలో ఉండే సీనియర్ నాయకులు అందరిలో కూడా కొంత యంగ్ మినిస్ట్రీనే, అది కూడా ఒక అడ్వాంటేజే కదా. కింద యువత అంతా కూడా ర్యాపో ఈజీగా ఉంటుంది, పెద్దవాళ్ళకి కూడా ఒక మిడిల్ ఏజ్ పర్సన్ లాగా ఆయనకి వీళ్ళకి ర్యాపో ఉంటుంది. సమ్మిట్ లో ప్రపంచం మొత్తం విశాఖ వైపే చూస్తుందంటే ఏమంటారు? ఏమండి, అలాంటి సుందర్ పిచాయ్ గారు ఆయన సరదాగా జరిగిన ఒక చిట్చాట్లో యుఎస్లో ఒక ఫేమస్ ఛానల్లో వైజాగ్ అని ఆయన నోటితో ఆయనే చెప్పాడు, వైజాగ్లో గూగుల్ ఇది స్టార్ట్ అవబోతుంది అని. ఆల్ఫాబెట్కి గూగుల్కి ఆయనే సీఈఓ. మరి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాక ఒక్కసారి అక్కడ ఉండే తెలుగు వారందరూ లేచి చప్పట్లు కొట్టేశారు, మా వైజాగ్ అనుకోని. మరి అలా ఉన్నప్పుడు ప్రపంచ స్థాయిలో ఇంకా ఆల్రెడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వచ్చినప్పుడే వరల్డ్ మ్యాప్లో హైదరాబాద్ అంటే ఇదిరా అని చూపించాడు ఆయన. ఇప్పుడు అమరావతి, విశాఖపట్నం చూపించబోతున్నాడు. ఇది చాలదన్నట్టు ప్రకాశంలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోను, అలాగే ఇంకోటి ఏంటది కర్నూలులోను, ప్రతి జిల్లా, ఉమ్మడి జిల్లా కూడా ఏదో ఒకటి రిఫైనరీకి సంబంధించింది ఏదో ఒకటి పెట్టాలి, ఇండస్ట్రీకి సంబంధించింది ఏదో ఒకటి పెట్టాలి, ఎస్టాబ్లిష్ చేయాలి, అన్ని ఏరియాలు డెవలప్ అవ్వాలి. ఆల్రెడీ వీళ్ళు పేరుకే డైవర్షన్ చేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్ కోసం మూడు రాజధానులు చెప్పారు, కానీ ఏది చేయలే. ఒక్క ఋషికొండ బోడి కొట్టించి గుండు కొట్టించేసి అదేదో సొంతంగా ఉండడానికి పెద్ద బంగ్లా కట్టించుకున్నాడే తప్ప ఏం చేయలే. మరి ఇప్పుడు విశాఖకి గూగుల్, అది మీరు పోనీ ఇదంతా టొప్పాసు, ఇదంతా ఉట్టిదే అని అనుకోవడానికి లేదు. సుందర్ పిచాయ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఇప్పుడేం చేస్తున్నారు, గూగుల్ మేమే తెచ్చాం అని సంకలు గుద్దుకుంటున్నారు, భుజాలు తడుచుకుంటున్నారు. సో ఇవన్నీ ఎంత చెప్పినా ఇంకా గొరిల్లా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, అది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. సో మొత్తం మీద ఈ సమ్మిట్కి రాబోయే ఏదైతే 400 పైచిలుకు కంపెనీలు ఎంఓఏ అనుకుంటున్నారో 100 డ్యామ్ షూరు. రేపు 2027 ఎండింగ్ లోపు ఈ 400లో కనీసం 100 కంపెనీలు అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోతుంది నన్ను అడగండి. ఈరోజు విశాఖపట్నం అంటే మరి పట్టుకోలేకపోతున్నాం, ఆ స్థాయిలో ఉంది. ఇవన్నీ మళ్ళీ బాబు గవర్నమెంట్ వస్తుందని తెలిసే వైసీపీ వాళ్ళు ముందే ల్యాండ్ అక్కడ కబ్జా చేసి పెట్టేసుకున్నారమ్మా. వాళ్ళకి తెలుసు నెక్స్ట్ మాకు వైసీపీ రాదు, బాబు గారిది వస్తే బాబు గారితో వైజాగ్ ఒక రేంజ్లో లేపుతాడు ఆయన, ఈ భూములన్నీ మన రేట్లో అమ్ముకోవచ్చు అనే కాన్సెప్ట్లో ఉన్నారు వాళ్ళు. ఇంకేం మాట్లాడతాం. ఓకే, సో విశాఖపట్నం మరి రేపు ఇంకా ఒక తిరుగులేని మహానగరం అవుతుంది. అది కాక కొత్త నగరం అమరావతిని కూడా నిర్మించి ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా కూటమి ప్రభుత్వంకి హ్యాట్స్ ఆఫ్. ఓకే సార్, థ్యాంక్ యూ.